కాదు ఈ తల్లి ధర్మరాజని ఎమ్మెల్యేని కల్తీ మందులు కూడా తయారు చేస్తారని నీ బాబాయ్ అరాచకానికి ఈ సమాధానం పట్టిన పులుగు లాంటి వాడు. నువ్వు చదివింది విజయవాడలోని వంగవీటి కేంద్రంగా నిర్మించిన విద్యార్థి కాలేజీలో ఇంటర్ నుండి పీజీ వరకు అని నువ్వు కాలేజీలో గోల్డ్ మిస్టర్ అని పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అది చాలా కావాలన్నా మీరు చెప్పినంత బాగానే ఉంది, కానీ నా గురించి అంత పర్టికులర్ గా తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఉన్న పనంతా నీతోనే కాలయాపన చేయకుండా ఎక్కడికి? మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను లేడి పిల్లని కాదు. నా తండ్రి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే నేను చేసిన పాపం ఆ తరపు రాజుకి కూతురుగా పుట్టడమే నువ్వు చేసిన కర్మ. ఇదంతా నాశనం. మేము చెప్పేది విని మాతో ఉన్నాడు, కాకపోతే ప్రాణాలతో ఉండు. ఏం చేస్తారు? చంపుతారు. అంతకు మించి మీరేం చేస్తారు? చంపుడు మా నైజం కాదు, నిన్ను కిడ్నాప్ చేస్తావని హెచ్చరిస్తున్నా. ఏమన్యాయం చేశానని నా జీవితం ఇలా ఆడుకుంటున్నారు. అన్యాయం చేసి నువ్వు కాదే, నీ తల్లి ధర్మరాజు. అయితే నన్నెందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇది మా అన్నాజ్ఞ. కూడా ఈరోజు ఈ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలు ఉన్నారంటే మా అన్న. అతని పేరేంటో నేను తెలుసుకోవచ్చా? తెలపోయే ముందు రుచి చోట ఎందుకే వస్తున్నావుగా, నువ్వే చూసి కనపదా. నేను రాను, మీకు చేతనైంది చేసుకోండి. పిచ్చి ప్రార్థన చేస్తే ప్రాణాలు పోతాయి. శబాస్ మై ఫ్రెండ్ శబాస్. అనుకున్నది అనుకున్నట్టుగా చేశారు. ముందు ఈ బంగారు లేడుకున్న కళ్ళకి గంతలు, ఆ చచ్చుకున్న కట్టులు ఇప్పది అండ్రా. ఇక మేము బయలుదేరతాం. అప్పుడే వెళ్తారా? వెళ్ళాలన్నా లేదా బయలుదేరి గారికి మా మీద అనుమానం వస్తుంది. ఆలస్యం చేస్తే మేము ఎక్కడెక్కడ తిరిగామో ఏమేమి చేసామో ఎత్తుక మరి ఎంక్వైరీ చేస్తాడు. వాడు పేరుకే కాదన్నా మనిషి కూడా భయంకరుడే. వాడు భయంకరైతే నేను అరవీర భయంకర్ని. ఆ భయంకర గడికి త్వరలోనే తెలియజేస్తారా? అయితే ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చుగా. అలాగే మనం చేసే ఈ మహాయజ్ఞం గురించి ఎవరికి తెలియకుండా ఉన్నది. అర్థమైందా? అలాగే ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించావు? చెప్పు. వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నా. నేను ఎవరిను, నేను ఎలాంటి వాడిను, నిన్ను నేను ఎందుకు కిడ్నాప్ చేశాను?